ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శౌర్య పెద్దమ్మని కలిసి రామని పెళ్లి చేసుకోవడానికి ఇల్లరికం రావడానికి తను సిద్ధంగా ఉన్నాడని మాట్లాడారంట శ్రీను. ఆ మాటలు పెద్దమ్మ పెదనానికి చెప్పడానికి ట్రై చేస్తే కుదరలేదు. నేను చెప్పి చూద్దామని తోటకు వెళితే నా మాట కూడా వినలేదు. నా వైపు చూడడానికి కూడా పెద్దనాన్న ఇష్టపడలేదు శ్రీను. ఏడో కాద్య, అందరూ అనుకున్నట్టుగా మనమేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయలేదని మనం అనుకుంటే లాభం లేదు శ్రీను. మనం తప్పు చేయలేదు అని అసలు నిజం అందరికీ చెప్పేద్దామని అనిపిస్తుంది. పెద్దనాన్న కోపాన్ని చూశాను, ప్రేమని చూశాను, కానీ ఆయన ద్వేషాన్ని చూడలేకపోతున్నాను శ్రీను. నిజం చెప్పేస్తే బాగుంటుంది, చెప్పేద్దాం శ్రీను. చెప్తే బాగుంటుంది సరే, మరి రామలక్ష్మి పరిస్థితి ఏం చేస్తాం? తన కోసమే కదా మనం పెళ్లి చేసుకుని ఇన్ని మాటలు పడుతుంది. ఇప్పుడు చెప్తే మనం చేసిన పనికి విలువ ఉండకపోగా రామలక్ష్మిని కూడా ఇరికిచ్చినట్టు అవుతుంది. అవును, ఎలాగూ శౌర్య అత్తయ్యతో మాట్లాడాడు కదా, ఇంకొద్ది రోజులాగి వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తే ఈ కన్నీళ్లు దూరం చేసుకోవచ్చు. మనం వాళ్ళని కలపడానికి ఇంకా సీరియస్గా ట్రై చేయాలి శ్రీను. మనం స్ట్రిక్ట్గా సీరియస్గా వాళ్ళని కలిపే ప్రయత్నంలోనే ఉన్నాం. కానీ అత్తయ్య మరో పని పెట్టుకుంది. దానికే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఇందాకే ముహూర్తం కూడా పెట్టిస్తానని వెళ్ళింది. ముహూర్తం ఏంటి? దేనికి? ఏ పనికో చెప్పు. కార్యానికి అత్తయ్య. కార్యం అంటే? అది ఎలా చెప్పాలి చెప్పు. శోభనం ఫస్ట్ నైట్. నన్ను చూస్తావేంటి? ఇందులో నా ప్లానింగ్ కానీ పాపం కానీ పార్టిసిపేషన్ కానీ ఏమీ లేదు. అంతా కోయిదోర చేసిన పని. కోయేదోరా? అతనెవరు? ఇందాకొచ్చాడులే. ఒక మగ కోన, ఒక ఆడ కోన, ఇద్దరూ ఈ ఇంటి కోనలే. ఆ కోనలిద్దరూ కళ్యాణం చేసుకున్నారే గాని వాళ్ళకి కార్యం జరిపించే ఏర్పాట్లు మాత్రం మీరు చేయలేదే తల్లే. ఆ ఒక్కటి జరిపిస్తే మీరందరూ గంపగుత్తగా మళ్ళీ ఒకటైపోతారే తల్లే. ఆ కోయేదొర ఏదో వాగితే పెద్దమ్మ ముహూర్తాలు పెట్టిస్తానంటుంటే నువ్వేదో ఒకటి చెప్పి ఆపకుండా ఏం చేస్తున్నావు? అయ్యో, ఆపడానికని వెళ్తేనే అత్తయ్య అపార్థం చేసుకుంది. పెళ్లి మీ ఇష్టమే, కార్యం మీ ఇష్టమేనా? పెద్దలు పద్ధతులు ఏం లేవా అనేలోపు నాకు కావాల్సింది అదే అని మనసులో సంబరపడిపోయి కామ్గా ఉండిపోయావు కదూ. రామ అలా ఎందుకు అనుకుంటా నాద్యా? అలాగే నువ్వు అనుకుంటావు. నీ బుద్ధి నాకు తెలీదా ఏంటి? ఆరింటికోసారి, ఏడింటికోసారి, మూడింటికోసారి. ఏంటవి? బట్టలు. ఎందుకు? ఎందుకంటే శోభనానికి. ఎవరికి శోభనం? నీకు నాకు మాత్రం కాదు, మన కొడుకు కోళ్ళకి శోభనం ఉంటుంది కదా, అందుకే తీసుకొచ్చానన్నమాట. అంట నా అని మీకెవరు చెప్పారు?
మీకెలా తెలిసింది? ఆ, ఆ, అది ఎలా తెలిసిందంటే అదే తెలిసిపోయిందే, ఊరంతా అనుకుంటున్నారు. ఇక్కడి విషయం అప్పుడే ఊరంతా ఎలా పాకింది? ఆ కోయిదర పాకింగ్ చేసి ఉంటాడు. కోయదొర గురించి మీకెలా తెలుసు? దేవుడా, పెళ్ళాన్నిమ్మంటే ప్రశ్నాపత్రం ఇచ్చేవేంటి స్వామి? దేవుడా, మొగుణ్ణివ్వమంటే మాయలోనిచ్చావేంటి స్వామి? ఆ, మ్, మ్, చెప్పండి. ఆ, బా, 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 మ్, అది కూడా కోయిదర పాకింగ్ చేసి ఉంటాడే. ఏంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు? అవునా? అవును. ఓ అనుమానం ప్రతిదానికి ఏం చెప్పినా సరే. ఆ. ఆ? ఆ. ఏమండి, ఏంటండి? ఒకసారి ఆ. గదిలోకి రండి. ఆ? గదిలోకా? ఎందుకు? అందుకే. పద్మం నిద్రలేసి ఎవడ మనం చూసానేంటో. రండి. బాయ్. ఏమిటే పద్మం ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాను. తలుపు గెడ కూడా వేసేసింది. అయ్యి బాబోయ్. తలుపులేసేవేంటే? చెప్తానండి. దొంగ. బొత్తాలు తీయండి. బొత్తలా? వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. 6:00కోసారి, 7:00కోసారి, పావు తక్కువ 10:00కోసారి. పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి ఫీలింగ్స్ వస్తున్నాయి, కూర్చుంటే ఒకసారి. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. ఆగండి. ఒక్కసారి వెనక్కి తిరగండి. వెనక్కెందుకే, ముందే. ముందు వెనక్కి తిరగండి. అంతేనటవా? అబ్బో, ఈ రోజు నా పంట పండింది. పద్మం, మనిద్దరం ఏమైంది నీకు? అమ్మో, అమ్మో, అయ్ బాబోయ్. ఏమైంది నీకు? అమ్మో, అమ్మ బాబోయ్. అమ్మో, పద్మం. అమ్మో, అయ్ బాబోయ్. ఏం చేశావు? ఏంటే అలా కొట్టేశావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.